అస్మద్గురుభ్యో నమః. మాతాజీ పాదపద్మాలకి నమస్కరిస్తూ, గోవు యొక్క విశిష్టత అనాదిగా చెప్పబడుతూనే ఉంది, తరతరాలుగా వింటూనే ఉన్నాము. అయినా రోజు రోజుకు క్షీణిస్తూ పోతుంది. ప్రధాన కారణం రైతుల నుండి ఎప్పుడైతే గోవు వేరు చేయబడిందో, ప్రధాన వ్యవసాయంలో భూమిగను నిర్వహించినటువంటి గోవు కనపడకుండా పోయిందో, అక్కడి నుంచే అరిష్టాలన్నీ ప్రారంభమయ్యాయి. గోవులు ఉన్న కాలంలో ఏ రైతులు ఆత్మహత్య చేసుకోలేదు. గోవులు ఉన్న కాలంలో ఏ రైతు ఇళ్లలో ఆకలి చావులు లేవు. గోవులున్న కాలంలో విద్య, ఈరోజు మనం చెప్పుకున్నటువంటి విద్య లేకపోయి ఉండొచ్చు, కానీ అపారమైన జ్ఞానం ఉండింది. శాస్త్రం యొక్క అధ్యయనము చదువు రాకపోయినా ప్రతి రైతుకు తెలుసు ఏ కాలంలో ఏ కార్తెలో భూమి యొక్క చలనం కొనసాగుతూ ఏ మార్పులు జరుగుతాయి, అవన్నీ రైతుకు ఆ రోజు తెలుసు. ఈరోజు దురదృష్టం, అన్ని విజ్ఞానాలు వచ్చినాయి అనుకుంటున్నాం, కానీ ప్రధానంగా ఇన్ని మార్పులకు, ఇన్ని కాలుష్యాలకు కారణభూతుడైతున్నటువంటి ఈ మనిషి దీన్ని ఎలా సరి చేసుకోవాలి అనే దాని మీద దృష్టి లేదు. 2 నిమిషాలు అన్నారు కనుక నా బాల్యాన్ని ప్రస్తావిస్తాను. బాల్యంలో గోవులెంబడి అడవుకు వెళ్ళేవాళ్ళం. అడవులకు వెళ్ళడం వల్ల గోవులకు మేత మాత్రమే కాదు, మాకు విజ్ఞానం దొరికేది. వందల రకాల చెట్లని చూసేవాళ్ళం. ఏ చెట్టుకి ఎలాంటి రంగు కాయ ఉంది, దాని ఆకారం ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, అది ఏ కాలంలో వస్తుంది, పూర్తిగా తెలిసేది. అంతేకాకుండా చెట్లను ఎవడు చెప్పకుండా నేర్చుకునేవాళ్ళం. అలవోకగా చెట్లు ఎక్కేసేవాళ్ళం. అందువల్ల ఈ రోజుకి ఐఎమ్ 62 నౌ. మోకాళ్ళ నొప్పులు మాకు లేవు. ఇప్పటికీ నేను చెట్లు ఎక్కుతాను, దుంకుతాను. ఎవరెవరైతే చెట్లు ఎక్కడం దిగడం నేర్చుకున్నారో వాళ్ళకి ఆ చెట్టును స్పర్శించడం వల్ల వచ్చిన ఔషధ లక్షణాలతో శారీరక రుగ్మతలు ఉండేవే కావు. ఈరోజు మన అమ్మలు టేబుల్ మీద తీసుకొచ్చి పెడితే పళ్ళు, మన పిల్లలకు తినే శక్తి లేదు, నమిలే శక్తి లేదు. అంబడ ఏం చేస్తారు, వాడు తినకపోతే జ్యూస్గా మార్చి ఇచ్చేస్తారు. ఇది బాల్యం నుంచి గ్రామీణ వాతావరణంలో ఉన్న వాళ్ళకి జ్ఞాపకాల కోసం, మీకు గుర్తు రావడం కోసం చెప్తున్నాను. ఈరోజు మా ఆలయం చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు 18, దాని చుట్టూ మరొక 12 తాండాలు. ఇంత విస్తృతమైనటువంటి స్థలంలో ఎద్దుల నాగలి నా దగ్గర ఒకటే ఉంది. ఇన్ని గ్రామాలకు కలిపి ఒకటే ఎడ్ల బండి ఉంది, ఒకటే ఎద్దుల నాగలి ఉంది. ఈరోజు మేము ఎద్దుల నాగలితో పనిచేస్తుంటే స్కూళ్ళ నుంచి వచ్చే పిల్లలు దాన్ని ఒక చంద్రమండలం పోయి వచ్చిన వాళ్ళను చూస్తే ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందము ఎడ్ల నాగలి దున్నుతుంటే పొందుతున్నారు. ఇక సైన్స్ మేము చెప్పడం మొదలుపెట్టాము. ప్రధానంగా ఈ గోవుల యొక్క నిర్వహణలో కొంచెం ఇబ్బందులని అందరూ చెప్తున్నారు. బహుశా ఇష్టపడడం అనేది తగ్గితే అది కష్టంగా మారుతుంది. మీరు ఇష్టపడడం మొదలు పెడితే అది కష్టం అనేది అనిపించదు. నాబోటి వాళ్ళకైతే అది కష్టంగా లేదు. ఇబ్బందులు ఉండవచ్చు, ఇబ్బందులు ఉన్నంత మాత్రాన అందువల్లనే మేము నిర్వహించలేకపోతున్నాము, అందువల్లనే కొనసాగించడం లేదు అనేది పొరపాటేమో. విజయరామ్ గారు లాంటి వాళ్ళు గోవును రక్షించడం కోసం శ్రీకాకుళం నుంచి ఇక్కడి వరకు ప్రతిరోజు ఎంత గోవధ జరుగుతుంది అవన్నీ చెబుతుంటే ఒక దిక్కు దుఃఖము, ఏడుపు వస్తుంది, కానీ ఒక దిక్కు సంతృప్తి కూడా కలుగుతుంది. ఏంటంటే భగవంతుడు ఈ శరీరం ఇచ్చినందుకు కనీసం ఒక 100 గోవులను నేను కాపాడగలుగుతున్నాను, దీని ద్వారా ఒక జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నాను. ఈరోజు మన సైన్స్, ఇందాక మాత చెప్పినట్టుగా సైన్స్ ఏం చేస్తుంది, సైన్సు ఏం చేసింది, ఎంత అభివృద్ధి చెందింది అనేది ఒక పక్కన పెడితే
ఏ విజ్ఞానాన్ని కోల్పోయేటట్టుగా చేసింది. మనకున్న విజ్ఞానాన్ని ఆధునిక సైన్సు కోల్పోయేటట్టుగా చేసింది. ఒక ఉదాహరణ చెప్తాను. ఏ రైతుకు కూడా ఈరోజు ఏ కార్తెలో ఏం జరుగుతుందో తెలియదు. దాన్ని ఆవు, కోడె అంటే నంది, ఈ రెండు తెలియజేసేవి వాటిని గమనించిన వాళ్ళకి. రోహిణి కార్తె పోయిన తర్వాత భూమి తాపంతో పొంగుతుంది. మీరు మట్టిలో అడుగు పెట్టినప్పుడు మీరు చూడండి, మే నెలలో మీరు మట్టిని అడుగు పెట్టండి, పొడి పొడిగా మారుతుంది. మీ కాళ్ళకి ఒక రకమైనటువంటి ఉష్ణత ఇంకా ఎక్కువ తగులుతుంది. దీనికి ఎంబడే వచ్చేది మనకి మృగశిర కార్తె. మృగశిర కార్తెలో తొలకరి వర్షం పడ్డప్పుడు మీరు గోశాలను నిర్వహించే వాళ్ళందరూ గమనించండి, లేదంటే మీరు వెళ్ళి చూడండి, గోశాల దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది, వాటిని వదలండి బయటికి. మొట్టమొదట ఆవులు పరిగెత్తుకెళ్ళి మొట్టమొదటి వర్షం పడ్డ దాంట్లో వాటిని లేగలైతే గెంతుతూ ఎగురుతుంటాయి. నందులు ఏం చేస్తాయి బాగా గమనించండి. కోడలు కొమ్ములతో మట్టిని చిమ్మడం మొదలు పెడతాయి. ఉరాలు ఉంటాయి కదా, ఒడ్డులు, ఆ ఒడ్డును పొడిచి కొమ్ముతో ఇలా మట్టిని పైకి చిమ్ముతుంది. చిమ్మి ఎంబడే అంబారావం చేస్తుంది. ఆకాశం వైపు చూసి ఒక శబ్ద తరంగాల సృష్టి చేస్తుంది. దీన్ని సైన్స్, ఈరోజు ఆధునిక సైన్స్ అనేవాళ్ళు దీని మీద ప్రయోగాలు చేయాలి మా ఉద్దేశంలో. రెండవ పని ఏం చేస్తుంది, తన కుడి కాలుతో కానీ ఎడమ కాలుతో కానీ ఆ మట్టిని చిమ్మడం మొదలు పెడుతుంది. మీరు అందరు గమనించి ఉండాలి. ఆ చిమ్మడం వల్ల ఏం జరుగుతుంది, అది ఏం సూచన సంకేతం మనకి ఇస్తుంది. అందులో ప్రధానమైన సంకేతాలు, అది మట్టితో చిమ్మి అంబారావం చేసినప్పుడు ఆ శబ్ద తరంగాలకు ఉన్న శక్తి ఆకాశంలో మేఘాలు ఏర్పడడానికి కారణమవుతాయి. అందువల్ల మేఘం ఏర్పడుతుంది. రెండు జీవులు, ఒకటి నెమలి, ఒకటి ఈ కోడెలు, ఈ రెండు ప్రధానమైన కారణం. రైతుకు కావాల్సింది, సృష్టికి కావాల్సింది, ఆహారాన్ని అందించడానికి కావాల్సినటువంటి నీటి మేఘాలను ఉత్పత్తి చేయడం కోసము దాని యొక్క శబ్ద తరంగం పనిచేస్తుంది. రెండవది, కాలుతో మట్టిని చిమ్మినప్పుడు కుడి కాలుతో అది ఆ సంవత్సరం మట్టిని, ఒకటి కాదు, మీరు బాగా గమనిస్తే అక్కడ ఉండే కోడలన్నీ అవే పనిచేస్తాయి. అన్ని కోడల్ని మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 90% కుడి కాలుతో చిమ్మడం మొదలు పెడితే ఈ సంవత్సర కాలం సమృద్ధిగా కురవబోతుంది. ఈ సంవత్సరము పాడి పంటలకి కొదువ ఉండదు అనే సూచన చేస్తుంది. తద్వారా రైతు దీర్ఘకాలిక పంటల వైపు వెళ్తాడు. ఎడమగాలితో చిమ్మిందా కొంచెం అటు ఇటుగా కాలం ఉండబోతుంది. తద్వారా దీర్ఘకాలిక పంటలు కాదు, స్వల్పకాలిక పంటల వైపు వెళ్ళమని సూచన చేస్తుంది. ఇంత విజ్ఞానాన్ని భగవంతుడు ఆ గోవులో పెట్టాడు. అదే సమయంలో ఈ మృగశిర కార్తెలో మీరు బాగా గమనించండి, మీ దగ్గర ఉండే గోవులన్నింటినీ మీ పంట పొలాల్లోకి అలా వదిలేయండి. అవి ఎక్కడెక్కడ అడుగు పెట్టి అడుగు తీసి నడుస్తుంటాయో, దాని పాదముద్రలు పడతాయో, ఒక్కొక్క గిట్ట కింద, ఒక్కొక్క పాదముద్ర కింద కొన్ని కోట్లాది సూక్ష్మ క్రిముల జీవుల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఏ రూల్ అక్కర్లేదు. ఇది ఎలా జరుగుతుంది అనే దానికి మళ్ళీ సైన్స్ పరిశోధన చేయండి. మీ కంటికి కనపడకపోవచ్చు, మీకు ఆరిద్ర పురుగులు మీ కంటికి కనపడతాయి కదా, అప్పటి వరకు ఉండవు. మరి ఆరిద్ర కార్తెలోనే ఆ పురుగులు ఎట్లా వస్తున్నాయి? ఎవడు సృష్టి చేస్తున్నాడు? నిన్న రాత్రి కనపడని ఈరోజు బాటంతా మీకు కనపడతాయి. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తూ ఆ పురుగుల్ని ఇలా వేసుకొని జేబులో వేసుకుంటే అవి ఇలా పాకుతూ ఉండేవి. మక్మల్ ముట్టుకుంటే చాలా మృదువుగా ఉంటాయి. అంత సున్నితం, అంత మృదువు ఉన్నటువంటి కీటకాలు బహుశా ఉండవేమో. అంత అద్భుతమైనటువంటి కీటకాల సృష్టి ఈరోజు మనం పొడగొట్టుకున్నాం. మీరు ఆరుద్ర కార్తెలో మీకు అవి కనపడటం లేదు. బంగారు పురుగులు అనేవి ఆ కార్తెలోనే వస్తాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు వాటితో ఆడతారు, అవి లేవు. ఇవన్నిటికీ మూల కారణము గోవు అనేది గనక ఉంటే మీ చుట్టుపక్కల ఇలాంటి క్రిమికీటకాలు, ఇలాంటి వాతావరణము అలుముకొని ఉంటుంది.
అది మన చుట్టూ శ్రీరామ రక్షగా మీ ఇంటిని, మీ పొలాన్ని, మీ గ్రామాన్ని, ఈ దేశాన్ని, సమస్త భూమండలాన్ని కాపాడుతుంది. అలాంటి గోవుని ఈరోజు మనము చిన్నపిల్లలకు సెల్ ఫోన్లో చూపించాల్సినటువంటి దుస్థితి. దానికోసం ఇలా మాతా లాంటి వాళ్ళందరూ ఉద్యమాలు చేయాల్సినటువంటి దుస్థితి. మనం ఏ దేశంలో పుట్టాము, ఏ ధర్మానికి వారసులం అని చెప్పుకుంటున్నాము. దీంట్లో మనమందరం కనుక కొంచెం శ్రద్ధ వహిస్తే గోవులు గోశాలల్లో కాకుండా గోవులు రైతుల ఇళ్లల్లో ఉండాలి. తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో కాకుండా బిడ్డల దగ్గర, మనవల దగ్గర ఉండాలి. ఈ రెండూ ప్రధానం. మనం ఈ కుటుంబ వ్యవస్థని కోల్పోయాం, ఇటు ఈ జీవ వైవిధ్యానికి ప్రధాన కారణమైనటువంటి గోవును కోల్పోయాం. ఇక కొత్త ఉపద్రవం, గోవులు కొందరు రైతులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా నేను ఫలానా పాలేకర్ గారి విధానంలో వ్యవసాయం చేస్తాను, నాకు ఆవుని ఇవ్వండి, ఒక కోడెని ఇవ్వండి. మేము గత 4-5 సంవత్సరాలుగా అలా ఇచ్చాం. 100-20 గోవులు కాగానే 20 ఇచ్చాం. కానీ ఈ మధ్య నాకు తెలిసిన వాస్తవం, అది మీలాంటి వాళ్ళే చెప్పాలి, ఏమిటంటే ఇలా పేద రైతుల్ని కొందరు వెనకాల నుంచి ప్రోత్సహించి మన దగ్గర నుంచి గోవుల్ని తీసుకెళ్ళి 1 నెల కూడా వాడు పెట్టుకుంటాడో లేదో కబేలాలకు వాడు అమ్ముకునేటువంటి దుస్థితి. ఈ ధర్మంలో ఉన్న వాళ్ళే ఇలాంటి వాటిని ప్రోత్సాహం చేస్తుంటే అసలు గోవును నేను అతనికి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న. మొన్న మీరు ఎవరినో పంపించారు, అతన్ని నేను 100 ప్రశ్నలు అడిగి అతను దగ్గర పెట్టుకుంటాడు అని ఒక స్టాంప్ పేపర్ తీసుకొచ్చి కాగితం మీద రాయించి అతని ప్రూఫ్స్, ఆధార్ అవన్నీ తీసుకున్న తర్వాత, బాబు ఈ గోవుని నీ దగ్గరే ఉన్నట్టుగా నాకు ప్రతి నెల ఒకసారి దాని ఫోటో, దాని సంతతి ఏదైనా మాకు పంపండి అని ఇన్ని కండిషన్స్ పెట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో గోవుని గోశాలలు కాదు రక్షించాల్సింది, రైతు రక్షించాలి. ఆ రైతుకు ఈ విజ్ఞానాన్ని, మనం కోల్పోయినటువంటి విజ్ఞానాన్ని ఆధునిక రైతులు, ఇప్పుడు ఎవరైతే కరోనా తర్వాత రైతులుగా రూపాంతరం చెందుతున్నటువంటి చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలామంది వీరి దగ్గర మేము చూస్తున్నాం. అలాంటి వాళ్ళందరికీ ఈ విజ్ఞానాన్ని బోధించాలి. గోశాలలు ఇప్పుడు దీనికోసం పనిచేయాలి. గోవు మీద శాస్త్రీయతను చెప్పాలి. మనము గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తే మన పిల్లలు నమ్మరు, మన మనవలు మనవరాలు నమ్మరు. ఏ ఊరికి ఎందుకు చెప్తారు మీరు ఇదే? కానీ దాని వెనుక సైన్స్ ఏమిటి? దంపతులకు బిడ్డ పుట్టకపోతే గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే బిడ్డ పుడతారని చెప్తున్నారు. ఎట్లా, ఏం జరుగుతుంది? దాని ప్రదక్షిణ చేయడం వల్ల గర్భదోషం ఎట్లా తొలగించబడుతుంది? దీనికి శాస్త్రీయత ఏమిటి అనేది మన సైన్స్ నిర్ధారణ చేసి చెప్పాలి. దానికి పెద్దలందరూ కూడా పూనుకోవాలని, ఈ గొప్ప నిజంగా ఒక రకమైన దురదృష్టం ఇది. ఇట్లా అందరూ కలిసి గోవు గురించి, మనకంటే 100 ఏళ్ల పూర్వీకులు ఎవరు ఇలాంటి సదస్సులు పెట్టుకోలే, ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టలే, గోవును రక్షించుకుందామని. ఎవడికి వాడు తన బాధ్యత నిర్వర్తించాడు, ఎవడింట్లో వాడు శుభ్రం చేశాడు. వీధి శుభ్రంగా ఉంది, గ్రామం శుభ్రంగా ఉంది. ఇప్పుడు ఎవడింట్లో వాడు ఉండి ఇంట్లో చెత్తనంతా తీసుకొచ్చి వీధులు వేస్తాడు, వీధులు వేసి మురికి మురికి అంటాడు. అందరం మురికి చేస్తే మురికి కాకుండా ఏమవుతుంది? మనందరం కనుక గోవుల ద్వారా ఉన్నటువంటి ఈ విశ్వాన్ని రక్షించేటువంటి శక్తిని, దాంట్లో ఉండేటువంటి ఉపయోగాల్ని సైన్స్ మాధ్యమంగా గనక మనం వివరించినట్టయితే రాబోయే తరం దాన్ని తలకెత్తుకుంటుంది. మనం మన బాధ్యతగా దీన్ని నిర్వర్తించగలిగితే మళ్ళీ శాంతిమయమైనటువంటి భూగోళం నిర్మాణం జరుగుతుంది. దానికి మనం అందరం పాటుపడాలని, మీరు నిర్వహించే సదస్సుకు మా తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తూ, ఎక్కడెక్కడ అవసరం ఉన్నా మేము నిలబడతాము. మీరు ఈ విద్యార్థుల్ని మా దగ్గరికి తీసుకొస్తే వీటి ద్వారా జరిగేటువంటి ఉపయోగాల్ని ఆ క్షేత్రం ద్వారా, ఆలయం అనే ప్రధాన కేంద్రం ద్వారా ఇవన్నీ నిర్వహించబడాలని నమ్ముతూ, మాకు మీ మద్దతుని, మాత ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతుంటాం తనతో, కానీ మొదటిసారి అమ్మని ఇప్పుడు చూడడం, వీళ్ళందరి ఆశీర్వాదాలను కోరుతూ జై శ్రీమన్నారాయణ.